అన్న నేను సర్వే చేయించుకున్నా, 4-5 సర్వేలు చేయించా, ఈ సర్వేల్లో మీ పెర్ఫార్మెన్స్ బాగాలేదు, కానీ అలాగని మిమ్మల్ని వదులుకోవడం నాకు ఇష్టం లేదు, రేపు పొద్దున మీకు మంచి అవకాశం ఇస్తాను, అందులో ఒకళ్ళకి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్తున్నారు, ఒకళ్ళకి లేకపోతే కార్పొరేషన్ పదవులు ఇస్తానంటున్నారు, పార్టీ నుంచి మిమ్మల్ని వదులుకోను అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మొహమాటలో కూడా తనే చెప్తున్నాడు. అందులో కొంతమంది రీసర్వే చేయించండి అని అడిగిన వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లి సుభాష్ చంద్రబోస్, మా అబ్బాయి అయితే నా వైపు నుంచి కాకుండా మా అబ్బాయి పేరుతో సర్వే చేయించండి అని అడిగారు. అక్కడ వేణుగోపాల కృష్ణతో గురించి ఇద్దరికి సంబంధించి సర్వే చేపిస్తే రీసర్వేలో వాళ్ళ అబ్బాయి అయితే గెలుస్తాడని వచ్చింది. దాంతో చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ వేరే నియోజకవర్గానికి మార్చి తనని అక్కడ పెట్టుకొచ్చారు. అట్లాగే జ్యోతుల చంటిబాబు అడిగారు, మళ్ళీ వేరే రీసర్వే చేపిస్తున్నారు. అట్లా కాదు, నా పెర్ఫార్మెన్స్ బాగుంది, మీరు ఒప్పుకోవాల్సిందే అని వాదిస్తే లేదన్నా అర్థం చేసుకోండి అని చెప్తున్నారు, లేకపోతే వెళ్ళిపోతానంటే వదిలేస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి సూటిగా ఉన్నారు. అదే చంద్రబాబు నాయుడు వచ్చాడు కేసినేని నాని విషయంలో ఓ ముగ్గురిని పంపించి మీరు పార్టీలో ఇట్లా యాక్టివ్గా ఉండటం ఇష్టం లేదు, కొద్దిగా పక్క తప్పుకోమన్నారు. నెట్టెం రఘురాము, లేకపోతే కనుక కొనకళ్ళ నారాయణ, ఆలపాటి రాజా లాంటి వాళ్ళతో చెప్పించింది. లేదంటే అంతకుముందు అవినాష్నైనా అంతే, నేను మిమ్మల్ని గుడివాడ నుంచి పోటీ చేయమని చెప్తున్నారు అంటూ, లేకపోతే గన్నవరం నుంచి పోటీ చేయమని చెప్తున్నారు అంటూ. అట్లా అంటే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు సూటిగా చెప్పరు, ఈ పరోక్ష లెక్కలు ఉంటాయి. పోనీ లేదండి నాది ఇది నా అభిప్రాయం అని వీళ్ళు చెప్తానంటే వీళ్ళు వినేది లేదు, వీళ్ళు వెళ్ళి చంద్రబాబుకి చెప్పేది లేదు. చంద్రబాబు డెసిషన్ అమలు చేయడానికి ఒక టీమును పంపిస్తారు. బట్ జగన్ తనే నేరుగా మాట్లాడుతున్నాడు. ఈలోపు వేరే వాళ్ళతో మాట్లాడి రికమెండేషన్ చేయించుకోవాలన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫైనల్ చేస్తున్నాడు. ఇదిగో ఇది మీ దగ్గర చేశాను, ఒకటోసారి రెండోసారి, ఇక ఫైనల్ అయితే ఇది నా నిర్ణయం అన్నట్టు. మొహమాటం లేకుండా ఉంటుంది. అది ఆదినిష్ఠూరం అంచనిష్ఠూరం అంటారు. అంచనిష్ఠూరం చంద్రబాబుది, ఆదినిష్ఠూరం జగన్మోహన్ రెడ్డిది.